ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు వారఫలాలలో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారికి ఈ వారం రాహు మొదటి ఇంట్లో ఉండడం వలన మీరు పనిలో ఏకాగ్రత కొనసాగించడం కష్టంగా ఈ వారంలో అనిపించవచ్చు. చంద్రుడితో పోలిస్తే కేతు 7వ ఇంట్లో ఉండడం వలన మీరు గతంలో ఏదైనా డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటే ఈ వారం మీ సమస్యకు అది ప్రధాన కారణం అవ్వచ్చు. దీనివల్ల మీ ఆర్థిక నష్టాన్ని చూడవచ్చు. అలాగే ఈ వారం ప్రారంభం చాలా బాగుంటుంది. ఈ వారం మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీ కృషి మరియు బృంద స్ఫూర్తిని ప్రశంసిస్తారు. ఈ వారం మీ మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఈ వారం రిటైల్ వ్యాపారులకు చాలా బాగుంటుంది. కార్యాలయంలో మీ పనితీరు కూడా చాలా బాగుంటుంది. మీరు కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. మీ సీనియర్ అధికారులు మరియు సహోద్యోగులపై నమ్మకం ఉంచండి. శుక్ర శనివారాలు చాలా శుభప్రదమైన రోజులు. అయితే మీరు మీ స్వభావం మరియు పని శైలిలో మార్పులను తీసుకురావచ్చు. మీరు అజాగ్రత్తతో నివారించాలి. మీరు శుద్ధ శాస్త్రాలపై ఆసక్తి ఎక్కువగా చూపే అవకాశం ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. కావున చాలా జాగ్రత్తగా కూడా పఠనం చేయాలి. గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సలహా. అలాగే విద్యార్థులు కొన్ని కష్టమైన ప్రాజెక్టులు పొందవచ్చు. యువత వారి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళన చెందుతారు. ఉన్నత అధికారులు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. కావున ఈ వారంలో చాలా ఓర్పుతో సహనంతో ఉండాలని సలహా. ఇక మీన రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను కనుక చూసినట్లయితే శనివారం రాహుగ్రహానికి యాగాహవనం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీన రాశి వారికి ఈ వారం అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి 9, 12 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.